ఏడుగురు న్యాయ నిర్ణేతలతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు కృష్ణ అన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త బంద్లో భాగంగా బుధవారం నారాయణరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో రాఘవాపూర్ వద్ద రహదారిపై బైఠాయించి వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే వర్గీకరణ విషయంలో కల్పించుకుని వర్గీకరణను జరగకుండా చూడాలని కోరారు. ప్రభుత్వము 5 జడ్జిలతో వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న దళితులను వ్యతిరేకించుతూ వర్గీకరణ చేయడం జరిగింది. దానికి ప్రజాసంఘాలు భారతదేశ ప్రజాసంఘాల పిలుపు మేరకు ఇలా నారాయణరావుపేట మండలం కేంద్రం నుండి ఇలా మాలలో ఐక్యతతో ఇలా రాఘవాపూర్ విలేజ్ రోడ్డు మీద ధర్నా చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ భారత రాజ్యాంగము మరి ఏం చెప్పడం జరిగిందంటే ఆర్టికల్ 341 ఆర్టికల్ విరుద్ధం. ఆనాడే 2024 నాడు నవంబర్ 1 తారీఖు నాడే ఈ సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. 441 ఆర్టికల్ చెల్లదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణలో ఉన్న దళితులను విడదీశాము. ఈ కారణము ఏదైనా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మాకు కావాల్సింది వర్గీకరణ కాదు, జనాభా ప్రతిపాదనగా రిజర్వేషన్ పెంచాలి, బ్యాక్లాగ్ పోస్టు భర్తీ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మా మాలల జనాభా ఎంతుందో మరి గుర్తున్న లెక్క పెట్టి మరి ఎంతుందో జనాభా లెక్కలు చేయాలని కోరుతున్నాం. జై భీమ్. ఈరోజు భారత్ బంద్ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటిది ఇటీవల సుప్రీంకోర్టు అనేటువంటిది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంటూ రాష్ట్రాలకే పూర్తికి అధికారాలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేటువంటిది నిజంగా ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి దాంట్లో కేవలము ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది పద్ధతి కాదు. అదే కేవలము ఈ రాజకీయంలో ఉండేటువంటి దానిలో వ్యక్తిగతంగా ఉంటూ సిద్ధాంతాలను మర్చిపోకుండా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఒక వర్గానికి మాత్రమే అనుకూలంగా ఉంటూ మా యొక్క ఐక్యతను దెబ్బతీయడం అనేటువంటిది ఇది పద్ధతి కాదు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి దేశంలో అనేకమైనటువంటి అరాచకాలు అనేటువంటివి ఈరోజు ఎస్సీలలో జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి, అస్పృశ్యాలు అనేటువంటివి ఇంకా చాలా స్థాయిలో కూడా ఉన్నాయి. ఇవన్నిటిపైన మనం పోరాటం చేయాల్సినటువంటి ఈ సమయంలో కేవలం వర్గీకరణ అనేటువంటి ఒక బిల్లుతోని ఈరోజు మనం మాలలో మాదిగల యొక్క ఐక్యత అనేటువంటి దెబ్బతీసేటువంటి విధంగా ఇది ఒక రాజకీయ కుట్ర అనేటువంటిది నిజంగా ఇది దౌర్జన్యము అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా దీనిపైన మేల్కొనాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజ్యాంగబద్ధంగా ఉండాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని కొట్లాడాల్సినటువంటి సమయంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను ఖచ్చితంగా మేము కింది స్థాయి నుంచి కూడా వ్యతిరేకించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఒకవేళ కనుక ఇదే కనుక రాజకీయమైనటువంటి బిల్లును కనుక ఎస్సీ వర్గీకరణ బిల్లును కంటిన్యూ చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలపైన కానీ కేంద్ర ప్రభుత్వం పైన కానీ ఖచ్చితంగా వ్యతిరేకంగా పనిచేయడం కోసము మాలలు కానీ దాని కింది స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులందరం కూడా ఐక్యంగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానిని పునఃసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నారాయణరావుపేట మండల కేంద్రం నుంచి అందరం కూడా ఐక్యంగా హెచ్చరిస్తా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వర్గీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి, వర్గీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి. 1/8/2024 రోజున సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది 7 సభ్యులతో కూడినటువంటి ఆ ధర్మాసనం 6:1 నిష్పత్తిలో ఆర్టికల్ 341కు విరుద్ధంగా అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణను వారు చేయడం జరిగింది. దాన్ని మేము నిరసిస్తూ ఈరోజు మన భారత్ బంద్కు మా నారాయణరావుపేట భారత్ బంద్కు పిలుపునివ్వడం ద్వారా మా నారాయణరావుపేట మండల పక్షాన ఈరోజు మేము భారత్ బంద్ నిర్వహిస్తున్నాము. ఇట్టి బంద్కు అందరూ సహకరించాలని, వర్తక వాణిజ్యాలు అందరూ సహకరించాలని కోరుతున్నాము. ఇట్టి కేంద్ర ప్రభుత్వం అనేది ఇందులో చొరవ తీసుకొని ఎస్సీ ఎస్టీ వర్గీకరణను దాన్ని నిలిపివేయాలని, దాన్ని వెనక్కి తీసుకోవాలని, అప్పటిదాకా మా యొక్క మానవ పోరాటం అనేది ఆగదని హెచ్చరిస్తున్నాము. దీని ద్వారా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్నాయి. ఎస్సీ వర్గీకరణకు అట్లాగే మద్దతు తెలిపితే మా యొక్క మానవ ఐక్యత అనేది చూపెట్టి మీ యొక్క రాజకీయ పార్టీలను
మీకు హెచ్చరించడం జరుగుతుంది.